ఫోన్ మానలేకపోతున్నావా? నిజానికి ఇది నీ తప్పు కాదు. ఫోన్ తీసి 2 నిమిషాలు స్క్రోల్ చేయాలని అనుకుంటావు, కానీ 2 అవర్స్ అయినా కూడా వెళ్తూనే ఉంటుంది. పక్కన ఉన్నటువంటి బుక్కు నిండా నిన్ను చూసి వికిరిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ నిజంగా నువ్వు బలహీనుడవా అంటే కాదు. నీ మెదడు డోపమైన్కి బానిస అయ్యింది. ఇదేంటి? వాట్ ఈస్ దిస్ డోపమైన్? డోపమైన్ అనేది మన మెదడులో ఉత్పత్తి అయ్యే రివార్డ్ కెమికల్. మనం ఏదైనా ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ లేదంటే నువ్వు కొత్తగా చేసేటువంటి ప్రతిసారి ఇది మొదలవుతూ ఉంటుంది. ఇది ఆనందాన్ని కాకుండా ఆనందం కోసం ప్రయత్నించాలని మన యొక్క మోటివేషన్ని పెంచుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డోపమైన్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, ఇట్స్ యాంటిసిపేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. మరి అడిక్షన్ ఎలా మొదలవుతుంది? ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావు, రీల్స్ స్క్రోల్ చేసావు, ఒక వీడియో మధ్యలో ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పుడే మెదడు ఏం చేస్తుంది? చిన్నగా డోపమైన్ తాకిడి ఇచ్చేస్తుంది. ఇంకొకటి ఇలా మీ బ్రెయిన్ రిపిటేషన్ ఇస్ రివార్డ్ అని అనుకుంటుంది. ఫలితం, నువ్వు ఆనందం కోసం అక్కడ స్క్రోల్ చేయట్లేదు, కానీ డోపమైన్ కోసం బ్రెయిన్ నీ చేతిని స్క్రోల్ చేస్తూ ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో ఒక పరీక్షలు దగ్గర పడుతున్నాయి, పరీక్షకు చదవాలనుకుంటాం. మధ్యలో ఒక 5 minutes వాట్సాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం. 40 minutes అయిపోతుంది, 50 minutes, 2 minutes, 2 hours కూడా అయిపోతుంది. కానీ బ్రెయిన్ నెక్స్ట్ టైం అలర్ట్ అన్నది మర్చిపోతుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్, గేమింగ్, బింగే వాచింగ్ చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. సారీ చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాం, కానీ దాన్ని మాత్రం మానవు. ఇది బలహీనత కాదు, యాక్చువల్గా ఇది రిపీటెడ్ రివార్డ్ సైకిల్ అని అంటాం. అంటే మన బ్రెయిన్ రీవైర్ చేస్తుంది అనమాట. మరి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫోకస్ అనేది తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ బాగా తగ్గిపోతుంది. రియల్ లైఫ్ రివార్డ్స్ లైక్ సక్సెస్, ఎఫర్ట్ ఇవన్నీ అంటే బోరింగ్ అని అనిపిస్తుంది. మెంటల్ రెస్ట్లెస్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. డీప్ వర్క్ చేయలేని పరిస్థితికి మనం వచ్చేస్తాం. మరి వీటికి సొల్యూషన్స్ లేవా అంటే పవర్ఫుల్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి డోపమైన్ అడిక్షన్ను బ్రేక్ చేయడానికి. మొదటిది డోపమైన్ డిటాక్స్ చేయడం. అంటే కొన్ని డేస్ కొన్ని అవర్స్ అసలు సోషల్ మీడియాని ముట్టకుండా ఉండాలి. సో లెట్ యువర్ బ్రెయిన్ రీసెట్ ఇట్స్ సెన్సిటివిటీని మళ్ళీ టచ్ అప్ అవ్వాలి. షెడ్యూల్ రివార్డ్స్ చేసుకోండి. 25 minutes చదివి 5 minutes స్క్రోల్ చేసుకోవడం, అంటే ర్యాండమ్గా యూజ్ చేసే బదులు ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది. రియల్ రివార్డ్స్ని రీప్లేస్ చేసుకోండి. గేమింగ్ ప్లేస్లో బ్యాడ్మింటన్ ఆడడం, స్క్రోలింగ్లో జర్నలింగ్ చేయడం, టీవీ ప్లేస్లో వాకింగ్ చేయడం లాంటివి. దెన్ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడం, హోమ్ స్క్రీన్లో సోషల్ మీడియా యాప్స్ని హైడ్ చేయడం, బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకోకపోవడం, ఎక్కువ శాతం పెట్టకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే బెటర్గా ఉంటుంది. ఇంకోటి అవేర్నెస్ జర్నలింగ్. ఎప్పుడైనా మీరు ఒక 5 minutes అనుకున్నప్పుడు అది మీకు ఫస్ట్ పాయింట్ కాదు అని అనిపించాలి. రైట్ ఇట్, వై డిడ్ ఐ ఓపెన్ దిస్ యాప్ నౌ అనే ఆలోచన చేయాలి, రాయాలి. ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడు కూడా బలహీనులం కాదు. నువ్వు బలహీనుడు కాదు. నిన్ను బలహీనంగా డిజైన్ చేసినటువంటి డిజిటల్ సిస్టమ్ అనేది బలమైంది. సో నీ మెదడుకి తిరిగి నువ్వు పవర్ ఇచ్చే రోజు, నువ్వు నీ జీవితాన్ని తిరిగి డిజైన్ చేసేటువంటి రోజు అవుతుంది. సో డిసిప్లిన్ గివ్స్ మోర్ డోపమైన్ దాన్ డిస్ట్రాక్షన్. సో ట్రైన్ యువర్ బ్రెయిన్, నాట్ ఎంటర్టైన్మెంట్. బీ కేర్ఫుల్.